హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్ కలెక్షన్. అదేనండి వివిధ రకాల నాణాలను సేకరించడం అన్నమాట. రాజుల కాలంలో అయితే రకరకాల లోహాలతో అంటే బంగారం, వెండి, కంచు, రాగి నాణాలను తయారు చేయించి వాటికి విలువ ఏర్పరిచారు. ఆ నాణాలతోనే సరుకులు కొనుగోలు చేసే పద్ధతి వచ్చింది. ఈ నాణాలపై రాజముద్ర ఉండేవి. రాజముద్ర ఉన్న నాణమే చెలామణి అయ్యేది అన్నమాట. మన దేశంలోనూ రాచరికం ప్రారంభమైన దగ్గర నుంచి రాజముద్రికతో రకరకాల నాణాలు చెలామణి అయ్యాయి. కొన్ని నాణాలపై అయితే శ్రీరామ పట్టాభిషేకం, కనకదుర్గ అమ్మవారు, విఘ్నేశ్వరుడు వంటి బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ముద్రించలేదు అని చెప్తూ ఉంటారు. ఆల్రెడీ ఉన్న నాణాలు మాత్రం కొంతకాలం వరకు చలామణిలో ఉండి క్రమక్రమంగా కనుమరుగయ్యాయని చెప్తూ ఉంటారు. ఇలా కాయిన్స్ కలెక్ట్ చేసే పద్ధతిని న్యూమిస్మాట్రిక్స్ అని అంటూ ఉంటారు. ఓన్లీ కాయిన్స్ మాత్రమే కాకుండా ఇలా మనీ నోట్స్, టోకెన్స్ వీటన్నిటిని కలెక్ట్ చేసేదాన్ని న్యూమిస్మాట్రిక్స్ అని అంటూ ఉంటారు. వీటిని సరదాగానో లేదా హాబీగానో కలెక్ట్ చేస్తూ ఉంటారు. మీలో చాలామందికి ఈ కాయిన్స్ కానీ, నోట్స్ చూసినప్పుడు మీకు మీ చైల్డ్‌హుడ్ గుర్తొచ్చే ఉంటుంది కదా! చూస్తున్నారు కదా! వీటిలో 5 పైసా, 10 పైసా, 25 పైసా నుండి కూడా ఉన్నాయి. మీలో ఎంతమంది ఏ కాయిన్ నుంచి యూజ్ చేశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీటిలో ఎక్కువ మటికి కలెక్ట్ చేసింది మాత్రం మా అబ్బాయే. వాడికెందుకో చిన్నప్పటి నుండి ఈ హాబీ అనేది ఉంది. ఇవి కలెక్ట్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండేది. నా నుండే వాడికొచ్చిందేమో అనిపిస్తుంది. ఇవి వీడియో కోసమే కలెక్ట్ చేశారా అంటే, ఇవి ఇప్పటివి కాదు. మేము ఇది ఎప్పటి నుండి కలెక్ట్ చేశాము అంటే, దాదాపు అప్పట్లో స్మార్ట్ ఫోన్ కూడా లేదు. అండ్ యూట్యూబ్ అంటే తెలియని రోజులు అప్పటి నుండి కలెక్ట్ చేసిన మనీ ఇది. వీటిని కలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఫ్యూచర్ జనరేషన్స్‌కి చూపించొచ్చని. ఇంకోటేంటి అంటే, ఇవి సేకరించడం వల్ల చరిత్ర గొప్పతనం భవిష్యత్ తరాల వారికి ఖచ్చితంగా అర్థమవుతుందని చెప్పి కలెక్ట్ చేయడం. వీటిని సేకరించడంలో ఒక తృప్తి ఉంటుంది. ఇంకా ఇలాంటి నాణాలు, నోట్లు గత చరిత్ర తెలుసుకునేందుకు, గత సంఘటనలపై అవగాహన పెంచుకునేందుకు బాగా ఉపయోగపడతాయి. వీటిలో చాలా మటికి కాయిన్స్ చలామణిలో ఉన్నాయి ఇప్పటికీ. కాకపోతే ఏంటి అంటే వాటి బ్యాక్ సైడ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పిక్చర్స్ ఉండడం వల్ల కలెక్ట్ చేసి మా అబ్బాయి దాచుకున్నాడు. ఇలాంటి కాయిన్ కలెక్షన్ వీడియో అనేది యూట్యూబ్‌లో చాలా అరుదుగా చేశారు. అందులో మన వీడియో ఒకటి అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ కాయిన్ కలెక్షన్ మీద వీడియోస్ ఎక్కువ లేనే లేవు. కావాలంటే మీరు సెర్చ్ చేసి చూసుకోండి. వీటిలో చాలా మటికి మనకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వారిలో మొదటగా జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అండ్ ఇంకా చాలా ఫ్రీడమ్ ఫైటర్సే ఉన్నారు. అండ్ కింగ్స్‌లో కూడా మహారాణా ప్రతాప్, ఇంకా డిఫరెంట్‌గా అయితే లూయిస్ బ్రెయిలీ, చాణక్యుడు ఇలాంటివి చాలానే ఉన్నాయి. మీలో ఎంతమందికి ఈ హాబీ ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇవే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. అవేంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూపిస్తున్న కొన్ని నాణాలు చెలామణిలో లేవు. ఎందుకు అంటే 25 పైసలు అంతకంటే తక్కువ విలువ కలిగిన అన్ని నాణాలను అధికారికంగా ప్రభుత్వం రద్దు చేసింది. ఎప్పుడు అంటే 2011 జూన్ 30 రోజున వీటిని రద్దు చేశారు. ఈ కాయిన్స్ పైన ఉన్నటువంటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, బ్రిటిష్ రాజులు వంటి వివిధ ప్రత్యేక సంఘటనలు లేదా వ్యక్తులను వర్ణిస్తాయి. ఇప్పుడు ఇలాంటి 1 రూపీ కాయిన్ అసలు కనబడట్లేదు. దాన్ని చూసినప్పుడల్లా ఎందుకో తెలియని ఆనందం. ఈ 5 పైసా కాయిన్ అండ్ 10 పైసా, 25 పైసా చూసినప్పుడు వీటిని మన పూర్వీకులు యూజ్ చేశారు కదా అనిపిస్తూ ఉంటుంది. ఈ 25 పైసల నాణాలు 4 ఉంటే ఒక రూపాయి అయ్యేది. అండ్ 50 పైసల నాణాలు 2 ఉంటే ఒక రూపాయి అన్నమాట. మీలో చాలామందికి చైల్డ్‌హుడ్ మెమరీస్ గుర్తొచ్చుంటాయి కదా! ఇప్పుడు కనిపించే కాయిన్ వచ్చేసి న్యూజిలాండ్ యొక్క 10 సెంట్ కాయిన్ అన్నమాట. ఇది న్యూజిలాండ్ డాలర్‌లో అతి తక్కువ విలువ కలిగిన నాణెం అన్నమాట. ఈ నాణెంని 1967 జూలై 10న న్యూజిలాండ్‌లో షిల్లాంగ్ స్థానంలో ప్రవేశపెట్టబడింది.
ముందు వైపు క్వీన్ ఎలిజబెత్ II ప్రొఫైల్ ఉంటుంది. ఇప్పుడు కనిపించే కాయిన్ వచ్చేసి అసలు ఏ కాలం నాటిది, దానిపైన ఏం రాసుంది అనేది కూడా కనిపించలేనంతగా మారిపోయింది. ఇప్పటికీ కూడా వీటిని ఎలా స్టోర్ చేయాలి అంటే గాలి తగలకుండా వాటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తున్న నాణెం వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ II చిత్రంతో కూడిన బ్రిటిష్ దశాంశ 1 పెన్నీ నాణెం కనిపిస్తుంది. ఈ నాణెంని 1971 ఫిబ్రవరి 15 దశాంశీకరణ తర్వాత జారీ చేయబడింది అని చెప్తూ ఉంటారు. ముందు వైపు వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ II ప్రొఫైల్ కనిపిస్తుంది. 1971 నుంచి 81 వరకు దీనిపై కొత్త పెన్నీ అంటే న్యూ పెన్నీ అని రాసి ఉండేదంట. 1982 తర్వాత ఇది 1 పెన్నీగా మారింది. ఈ కాయిన్ వెనుక వైపు ఒక డిజైన్లా ఉంటుంది. దీన్ని కాపర్ ప్లేటెడ్ స్టీల్తోని తయారు చేశారు. దీని విలువ 1 పౌండ్లో 1/100 వంతు అన్నమాట. ఈ కాయిన్ వచ్చేసి సింగపూర్ 10 సెంట్ కాయిన్. ఇది సింగపూర్లో చలామణిలో ఉంది ఈ కాయిన్. తయారు చేసిన సంవత్సరాన్ని బట్టి డిజైన్ కొద్దిగా మారుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న కాయిన్ వచ్చేసి బ్రిటిష్ 1 పౌండ్ నాణెం ఇది. దీన్ని ప్రత్యేకంగా 2002 డిజైన్లో ఇంగ్లాండ్లోని 3 సింహాలు ఉంటాయి దీనిపై. ఈ నాణెం వచ్చేసి 2002 నాటిది. ఈ నాణెం వచ్చేసి నికెల్ అండ్ కాపర్ మిక్స్తో తయారు చేయబడింది. ఇంకా ఈ నాణెం వచ్చేసి 2002లో తయారు చేయబడింది కాబట్టి ఎలిజబెత్ II ప్రొఫైల్ అనేది ఉంది. ఇప్పుడు వచ్చే కాయిన్ వచ్చేసి నేపాల్ నుండి వచ్చిన 2 రూపీ కాయిన్ అన్నమాట. ఈ కాయిన్ వచ్చేసి బ్రాస్ ప్లేటెడ్ స్టీల్ ఆర్ అల్యూమినియం రాడ్స్తో చేసి ఉంటుంది. ఈ కాయిన్ బరువు వచ్చేసి 5 గ్రామ్స్ ఉంటుంది. ఈ కీ చైన్ వచ్చేసి వన్ సైడ్ ఏమో శ్రీరాముడి పేరు రాసి ఉంటే మరొక పక్క గాంధీ గారి ప్రొఫైల్తో ఉంటుంది. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అబ్బాయి అడిగి తీసుకొచ్చుకున్నాడు. ఇది చూడ్డానికి చాలా యూనిక్గా అండ్ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. నాకు భలే నచ్చింది. నా మేనకోడలికి కూడా ఈ కాయిన్స్ కలెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. ఇందాక చూపించిన స్టేట్ అండ్ కంట్రీ కాయిన్స్ ఉన్నాయి కదా, అవి తన దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాడు. అసలు మొట్టమొదటిగా లోహపు నాణాలను ఎలా తయారు చేశారు అంటే స్క్రాప్లతో తయారు చేయబడ్డాయని చెప్తూ ఉంటారు. వాటిని ఒక గొడ్డలిపై ఉంచి సుత్తితో కొట్టి తయారు చేసేవారని చెప్తూ ఉంటారు. ఈ వీడియోని మీరు ఒకరే కాకుండా మీ పిల్లలకు కూడా చూపించండి. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే పాత నాణాలను కొంటాం లేదా అమ్ముతాం అని చెప్పి ఆన్లైన్ మార్కెట్ ఉంది. ఈ కాయిన్ కలెక్షన్ హాబీ ఉన్నవారు అలాంటి వాటిని నమ్మి మాత్రం అస్సలు మోసపోకండి. మనం చూస్తూ ఉంటాం. ఈ కాయిన్ మీ దగ్గర ఉందా? లక్షలు మీ సొంతం అని చెప్పి ఇలాంటి యాడ్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాటిని అస్సలు నమ్మకండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి సిల్వర్ కాయిన్స్ కాదు, గోల్డ్ అంతకన్నా కాదు కాబట్టి లక్షలు పెట్టి తీసుకొని వాళ్ళేం చేసుకుంటారు అని ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కలెక్ట్ చేసింది ఎందుకోసం? మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కాబట్టి మన భవిష్యత్ తరాల వారికి చూపించుకోవడానికి అని చెప్పి మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలాంటి వాటిని నమ్మి మోసపోకండి. మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కి చూపిద్దామని ఎలా కలెక్ట్ చేసామో ఇలాంటివి చూపించడానికి ఎగ్జిబిషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలైనా పెద్దవారైనా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇప్పుడున్న ఆధునిక కాయిన్స్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే హైడ్రాలిక్ కాయినింగ్ మిషన్స్ ఉంటాయి, వాటితో ముద్రిస్తారు. ఈ మిషన్స్ వచ్చేసి తక్కువ సమయంలోనే 100 నుండి 300 టన్నుల నాణాలను ముద్రిస్తాయంట. ఇప్పుడు వస్తున్న ఆధునిక నాణాలన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడి వస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న నాణెం వచ్చేసి మలేషియాకు చెందిన 5 సెంట్ నాణెం. ఈ కాయిన్ పైన వచ్చేసి మలేషియా జాతీయ పుష్పమైనటువంటి మందార పువ్వు ప్రొఫైల్ ఉంటుంది. ఈ నాణెం పైన మలేషియా రాష్ట్రాలు మరియు భూభాగాలను సూచించడానికి 14 చుక్కలు మరియు 5 సూత్రాలను సూచించే 5 క్షితిజ సమాంతర రేఖలు ఉన్నాయి. ఇది స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది. దీని బరువు వచ్చేసి 1.72 గ్రామ్స్ బరువు ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న కాయిన్ వచ్చేసి చైనీస్ కాలం నాటి 1 యువాన్ నాణెం. ఈ నాణెంపై 1 యువాన్ అనే విలువ సంఖ్యలు మరియు చైనీస్ అక్షరాలు రెండింటిలోనూ ఉంటుంది. యువాన్ అనేది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అధికారిక కరెన్సీ అయిన రెన్మిన్బీ యొక్క మూల యూనిట్.
ఇక్కడ కనిపిస్తున్న నాణెం వచ్చేసి ట్రినిడాడ్ మరియు టొబాగో నుండి వచ్చిన 25 సెంట్ల నాణెం. ఈ నాణెంపై కనిపిస్తున్న ఫ్లవర్ వచ్చేసి వార్స్జే విగ్జియా ఫ్లవర్ అన్నమాట. ఈ కాయిన్ వచ్చేసి కాపర్ అండ్ నికెల్‌తో తయారు చేయబడింది. అండ్ వీడియో ఇంతటితో అయిపోయింది. హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మన ఛానల్‌పై అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. And finally, stay tuned for more information videos.